అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్చతి. బ్రహ్మ నిర్వాణం రుచ్చతి. బ్రహ్మ నిర్వాణము అనే పదానికి 2 మాటలు చెప్పాక అంతకాలేచ అనే దానికి 2 మాటలు చెప్పుకుంటే ఈ అధ్యాయం క్లోజ్ అవుతుంది తల్లి. బ్రహ్మ నిర్వాణము. నిర్వాణము అనే పదం విన్నారమ్మ ఎప్పుడన్నా? మనకి 3 పదాలమ్మ ఇవి వరుసగా. ఇవి ఎన్ని పదాలు? 3 పదాలు. ఒకటి నిర్మాణము. నిర్మాణము అంటే ఇల్లు కట్టడం, లేకపోతే శరీరం పుట్టడం, నిర్మించబడింది, ఏర్పడింది, ఏర్పాటు చేసేటువంటిది. ఇది నిర్మాణం. నిర్మాణం అంటే పుట్టింది అని అర్థం, లేకపోతే కట్టేది అని అర్థం, తయారు చేసేది అని అర్థం. ఓకే అమ్మా. నిర్మాణం. ఈ శరీరము నిర్మించబడింది, ఇది ఒక అర్థం. ఈ అర్థంలో చెప్తున్నా. ఈ దేహం అనేటువంటిది దేహ నిర్మాణం జరిగింది. ఇది నిర్మాణానికి ఒక నిర్వచనం. రెండోది నిర్యాణము అనే పదం రెండోది వాడతారు. నిర్మాణం తర్వాత ఏం వాడతారు? నిర్మాణము అంటే బర్త్డే అనుకోండి, నిర్యాణం అంటే నిర్మాణానికి కార్డులు ఇస్తారు. అంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి, ఆ కార్డ్స్ ఇస్తారు. నిర్యాణానికి కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఉంటాయేమన్నా అంటే మన సెలబ్రేషన్స్ అంటే ఊరుకోరనుకున్న చుట్టాలు. అర్థమైందమ్మా? నిర్యాణం అంటే బర్త్డేకి నిర్మాణం కార్డు, నిర్మాణం అంటే బర్త్డే కార్డు, నిర్యాణం అంటే డెత్ డే కార్డు. ఓకే, ఇది అర్థమైంది. ఈ రెండేది మనకు అర్థమైంది కమ్మా. ఈ రెండింటికి మధ్యలో ఉండేది నిర్మాణము. అర్థమైందా? పుట్టేది ఒకటి ఉంది, చచ్చేది ఉంది. పుట్టేది ఉంటేనే చచ్చేది ఉంటుంది, పుట్టేది ఉంటే చచ్చేది ఉంటుంది. అవునా కదా? పుట్టింది కాబట్టి చస్తుంది. ఈ శరీరానికి నిర్మాణం ఉంది, నిర్యాణం ఉంది. నిర్వాణము అనే పదం శరీరానికి సంబంధించింది కాదు, ఇది ఆత్మకు సంబంధించింది. అది పుట్టేది కాదు, నశించేది. దానికి నిర్మాణం లేదు, నిర్యాణం లేదు. నిర్వాణము అది పుట్టుట గిట్టుట లేనటువంటి స్థితి. ఓకే, అర్థమైందమ్మా? నిర్వాణము అంటే పరబ్రహ్మం యొక్క స్థితి అని అర్థం. పరబ్రహ్మ స్థితి, బ్రాహ్మీ స్థితి అని అర్థం. అర్థమైందమ్మా? అయితే ఇట్టి స్థితి యందు ఉన్నటువంటి వాడు అంత్యకాలమందు కూడా ఎప్పుడు ఉండాలా? ఇలాంటి స్థితి బ్రాహ్మీ స్థితి ఎప్పుడు ఉండాలి? అంత్యకాలమందు కూడా బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వాడు యోగి అని అనుకోండి. అర్థమైందమ్మా? బ్రహ్మానంద రూప మోక్షమును పొందుచున్నాడు అని చెప్పారు ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. స్థిత్వాప్యాసంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్చతి అంటే ఇట్టి స్థితి యందు ఉన్నటువంటి వాడు అంత్యకాలమందు కూడా బ్రహ్మానంద రూప మోక్షమును పొందుచున్నాడు. ఇట్టి స్థితి యందు ఉన్నటువంటి వాడు అంత్యకాలమందు కూడా. అర్థమైందమ్మా? అంత్యకాలంలో మాత్రమే అని చెప్పకుండా ఏమంటున్నారు? ఎప్పుడు ఉండాలి ఇది? ఓహో, అంత్యకాలమందు కూడా ఉండాలి అని చెప్పారంటే అప్పుడు ఉండాలనుకుంటా. అంత్యకాలంలో వెళ్ళేప్పుడు సంచి సర్దుకొని వెళ్ళేప్పుడు ఉండాల. సంచి సర్దుకొని వెళ్ళేప్పుడు ఉంటే సరిపోయింది, మిగతా అప్పుడు ఉండవలసినటువంటి అవసరం లేదు. అంత్యకాలంలో ఉంటే సరిపోయింది. అయితే మనకి ఎన్ని అవస్థలు చెప్తారంటే బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము. వార్ధక్యం, వృద్ధాప్యం రెండు ఒకటే. అర్థమైందమ్మా? మరి ఈ 4 స్థితుల్లో బాల్యంలో కానీ, కౌమారంలో కానీ, యవ్వనంలో కానీ, వృద్ధాప్యంలో కానీ ఉన్నాయి కదా ఈ 4 అవస్థలు. ఎప్పుడు ఏ అవస్థల గ్యారంటీ ఉంటాయి? ఓ గురువుగారు మీకు తెలియదు అనుకుంటామ్మా, సెంచరీ కొట్టాల్సిందే. మనం ఎప్పటివరకు సెంచరీ కొట్టాల్సిందే. టెండూల్కర్ సెంచరీ కొట్టినాడు, మనం కూడా 100 ఉండమంటారమ్మా? ఎవరైనా దీనికి గ్యారంటీ కార్డు ఇవ్వగలుగుతారమ్మా? ఎస్ఎన్ఎస్ ఏ డాక్టర్ అయినా కానీ 100 గ్యారంటీ అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఎవరు ఉండరు. అర్థమైందా? ఇప్పుడు అంత్యకాలమందు కూడా ఈ జ్ఞానంతో జీవించాలి అని చెప్తే ఏ వయసు వరకు ఉన్నటువంటి వాళ్ళు సాధన చేయాలని అర్థం? ఏ వయసులో అంటే చివరి క్షణంలో, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి చివరి క్షణంలో ఈ జ్ఞానంతో జీవించాలి అని చెప్పారనుకోమ్మా. ఈ జ్ఞానంతో చివరి క్షణంలో జీవించాలంటే మనకు ఎంత వయసు వచ్చినప్పుడు ప్రారంభించాలి? ఇది బాల్యం నుంచే. ఎందుకంటే అమ్మా ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు కాదు. అర్థమైందా? ఈ శరీరాన్ని ఎప్పుడు విడిచిపెడతామో తెలీదు. అర్థమైందమ్మా? వాన రాకడా ప్రాణం పోకడా తెలియదు అన్నారు.
అందుకే చెప్ప రండి శ్రీ గురుని వేడ రండి, రండి శ్రీ గురుని వేడ రండి, అప్పుడెప్పుడు కాదు రండి తక్షణమే వేడ రండి, రండి శ్రీ గురుని వేడ రండి, అప్పుడెప్పుడు కాదు రండి తక్షణమే వేడ రండి. కాయము కాటికి పోవక మునుపే, కాయము కాటికి పోవక మునుపే, యముడు నిన్ను దండించక ముందే, యముడు నిన్ను దండించక ముందే, ఆయువు తరిగి పోవక ముందే, ఆయువు తరిగి పోవక ముందే, రయమున వేడుచు గురు సన్నిధికి రండి, శ్రీ గురుని వేడ రండి, అప్పుడెప్పుడో కాదు రండి శ్రీ గురుని వేడ రండి, తక్షణమే వేడ రండి. చచ్చటి గడియ చేరక మునుపే, చచ్చటి గడియ చేరక మునుపే, పచ్చటి దేహము పుచ్చక మునుపే, పచ్చటి దేహము పుచ్చక మునుపే, వచ్చిన కోడలు వదరక ముందే, వచ్చిన కోడలు వదరక ముందే, నిశ్చలుడైన శ్రీ గురు చెంతకు రండి, శ్రీ గురుని వేడ రండి, అప్పుడెప్పుడో కాదు రండి తక్షణమే వేడ రండి. అమ్మ ఎప్పుడో కాదు, వస్తానండి అప్పుడే అడుగుదురు. పిల్లగాడికి పెళ్ళి కావాలా, మనవడు రావాలా, వాడికి ఒక ఇల్లు కావాలా. అమ్మ వచ్చిన తర్వాత కోడలు రానిస్తుందా, కోడలు రానిస్తుందా, కొడుకు పోనిస్తారా, కొడుకు పోనిస్తారా. అమ్మ ఆరోగ్యం మన చేతిలో ఉన్నప్పుడే రావాలి, ₹1 మన చేతిలో ఉన్నప్పుడే దానం చేయాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు పొదుపు చేసి నేను ఎప్పుడో దానం చేస్తా అంటే కుదరదు, ఎందుకంటే మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందమ్మా? ఎందుకంటే ఫైనాన్షియల్ గ్రిప్పు అంటే ఆర్థిక వనరులు, ఆర్థిక వ్యవహారాలు మన కంట్రోల్లో నుంచి జారిపోకమునిపే, నీ ఏటీఎం కార్డు నీ కొడుక్కి చేరకముందే. అర్థమైందమ్మా? పెన్షన్ నీదే అయినా కానీ కార్డు వాడి దగ్గర ఉంటుంది, నువ్వు మంచం మీద నుంచి కదలలేవు, వాడు తీసా రావాలా, తీసుకొచ్చిన తర్వాత పెన్షన్ పడలేదంటాడు, వాడు తెచ్చినా నీకు ఇవ్వాలని గ్యారంటీ ఏముంది. అర్థమైందమ్మా? నువ్వు అమ్మగారమ్మట సత్సంగానికి వెళ్తా అన్న కోడలు రాని యొద్దు, ఇంత వృద్ధాప్యంలో నువ్వు వెళ్తే ఏడన కింద పడితే ఏ మెట్టుకి ఎక్కడ దారి నువ్వు కింద పడితే నేను కదా ఇబ్బంది పడేది, ఎవరు చేస్తారు, నీ సత్సంగ సభ్యులు వచ్చి చేస్తారా అని అడుగుతారు. అర్థమైందమ్మా? వచ్చిన కోడలు వదరకముందే మనం ఈ యొక్క సాధన చేసి ఈ యొక్క మార్గంలో అడుగులు ముందుకు వేయాలని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అమ్మా మీనమేషాలు లెక్క పెడుతూ సమయాన్ని వృధా చేసుకోకూడదు, ఎందుకంటే ఈ శరీరం అనేటువంటి దానికి గ్యారంటీ లేదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. యముడు నిన్ను దండించకముందే, అర్థమైందమ్మా? యమధర్మరాజు వచ్చి లేదా మనం చేసినటువంటి కర్మలకు శిక్షలు పడకముందే, శిక్షలు పడకముందే ఈ జన్మలో మనం మంచిగానే ఉండొచ్చు, ఈ జన్మలో మంచిగా సత్సంగాలకు వెళ్ళొచ్చు, సత్కర్మానుష్ఠానం చేయొచ్చు, మంచి పుణ్యప్రదమైనటువంటి సత్కర్మలే మనం చేయొచ్చు. కానీ గత జన్మ కర్మ ఫలాలు ఉంటే ఏం చేయగలుగుతావు? రామకృష్ణ పరమహంసకే తప్పలేదు, రమణ మహర్షికే తప్పలేదు, స్వామి వివేకానందకే తప్పలేదు, శంకరాచార్య వారికే తప్పలేదు, బుద్ధ భగవానుడికే తప్పలేదు. మనమెంత? ప్రారబ్ధం అనేటువంటిది శారీరక పరంగా కొన్ని అనుభవించవలసి రావచ్చు, అలాంటి అనుభవించేటువంటి సందర్భంలో మన యొక్క దృష్టి మరలవచ్చు, ఏకాగ్రత చెదరవచ్చు. కాబట్టి పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం సాధన చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పుడో చేస్తాము అనేటువంటి ఆలోచన మానుకోవాలి. అర్థమైందమ్మా? అందుకే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే చాలామంది పొరపాటుగా అర్థం చేసుకుంటారు, అంత్యకాలేపి బ్రహ్మ నిర్వాణం రుష్ఠతి. అర్థమైంది? అంత్యకాలంలో కూడా చేయాలి అంటే అంత్యకాలంలో చివరి క్షణంలో ఈ యొక్క భావన గుర్తుకు రావాలి అంటే మొదటి నుంచి చేస్తేనేగమ్మ గుర్తుకు వచ్చేది. అర్థమైందమ్మా? ఒక ఆయన చిన్నప్పటి నుంచి సపోజ్ అమ్మ బేకరీ బిజినెస్ చేస్తూ ఉన్నాడు, బిస్కెట్లే తయారు చేస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఏం చేస్తాడు?
వాళ్ళది బిస్కెట్ల వ్యాపారం, వాళ్ళు బేకరీ పెట్టారు, బిస్కెట్లే చేస్తూ ఉన్నారు. అర్థమైందమ్మా? 62 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆయనకి. దేనికి? బిస్కెట్లు చేయటంలో 62 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. కూర్చున్న బిస్కెట్లే, నిల్చున్న బిస్కెట్లే, పడుకున్న బిస్కెట్లే మేడం. మైండ్లో కూడా అవే స్క్రోల్ అవుతుంటాయి, కొత్త కొత్త షేపులు గుర్తొస్తుంటాయి, కొత్త కొత్త షేపులు మార్కెటింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. కళ్ళు కూడా అవే గుర్తుకొస్తుండే అనమాట. ఇప్పుడు కళ్ళు కూడా అవే గుర్తుకొస్తే ఇప్పుడు ఆయనకు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? అర్థమైందమ్మా? అంటే మనం నిరంతరం వ్యావహారికమైనటువంటి జీవన విధానంలోనూ జీవిస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు? మనం ఈ జన్మకు వచ్చినటువంటి కర్తవ్యం ఏమిటి? జన్మకు ఎందుకు వచ్చాము? వృత్తి పనులు చేసుకుంటూ వండుకోవడం, తినటం, వీటి కోసమే వచ్చామా? మన యొక్క మానవ జన్మ వచ్చింది అందుకోసం కాదు. కేవలం ఈ లోకంలో జన్మించింది తినటం కోసము, తినటానికి సంపాదించుకోవడం కోసము, వీటి కోసం కాదు మనం వచ్చింది. ఈ లోకంలో మనం ఎక్కడి నుంచి వచ్చామో, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవడం కోసం, ఈ జన్మ యొక్క లక్ష్యాన్ని, ఈ యొక్క జన్మ యొక్క కారణాన్ని గుర్తించడం కోసం మనం ఈ లోకంలోకి వచ్చాం. మరి అది గుర్తించకుండానే వెళ్ళిపోతే, మనం వచ్చినటువంటి లక్ష్యాన్ని మర్చిపోయి, లక్ష్యాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతే ఏం ఉపయోగం అమ్మా? అందుకే ఏం చేయాలి? మనం ముందుగానే ఆ లక్ష్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకు వచ్చామనేటువంటి ప్రశ్న మనం ఒక్కసారైనా వేసుకోవాలి కదా. ఏమయ్యా మరి పుట్టినమంటే పుట్టినము, మరి బాగానే ఉంది, మరి అవన్నీ ఏం గుర్తుకొస్తాయి, మాకేం తెలుస్తాయి అవన్నీ అని అనుకుంటాం. అవునమ్మా? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామనే దానికి ఎప్పుడైనా మనం ప్రశ్న వేసుకుంటే ఎక్కడికి వెళతామనేటువంటి దాని మీద తెలుసుకోవడానికి అవకాశం. అసలు ఈ ప్రశ్నే మాకు రాలేదు గురువుగారు, భలేగా అడుగుతున్నారు మీరు. ఎక్కడి నుంచి రావడం ఏంటి? మా ఇంటికాడి నుంచే మేము వస్తుంది. ఆ మాత్రం మా తెలియదు అనుకుంటున్నారు. యాడి నుంచి వచ్చిన మా ఇంటికాడి నుంచే వస్తుంది. మళ్ళీ ఆడికి పోతాం, మా ఇంటికాడికే పోతాం. అంటే మీరు ఏ ఇంటికాడి నుంచి వచ్చారు, మీ ఆధార్ కార్డులో మీ అడ్రస్ ఏముందని నేను అంటలేదు తల్లి, ఇది కాదు. అర్థమైందమ్మా? మన యొక్క మూలం ఏంటి? మూలం అంటే ఏంటి గురువుగారు? మా ఇంటి పేరా, మా ముత్తాత పేరు ఏమైనా చెప్పమంటారా? మూలం అంటే అదేగా మాది, మా వంశవృక్షం చెప్పమంటారా? మా గోత్రం ఏమైనా చెప్పమంటారా? అదే అడిగేదమ్మా? అదేనా మూలం అంటే అడిగేది? సపోజు నాకు 52 సంవత్సరాలు ఇప్పుడు అనుకోమ్మా. 52 సంవత్సరాలు అయితే నేను 55 సంవత్సరాల క్రితం ఎక్కడున్నా? ఈ శరీరాన్ని ధరించకముందు నేను ఎక్కడుండి ఈ శరీరంలోకి వచ్చా? 52 సంవత్సరాల క్రితం ఈ శరీరంలోకి వచ్చా కదా నేను. అంతకుముందు నేను ఎక్కడుంటే ఈ శరీరంలోకి వచ్చా? అది కదా తెలుసుకోవాల్సింది. తాను వచ్చిన చోటు తెలియదు, తనతోటి సర్వము తరలిపోయే బాట నెరుగాదు. తాను వచ్చిన చోటు తెలియదు, తనతోటి సర్వము తరలిపోయే బాట నెరుగాదు. లేనిపోని స్వప్నమందున ఏనుగులు, గుర్రాలు, రథములు, సేనలు, సేనాధిపతులయ్యోని సంభవమైన తనువుల ఏదిరా ఈ జనన మరణము. నిజబోధగనిన లేదురా ఈ మోక్ష నరకాము. తాను వచ్చిన చోటు తెలియదు, తన తోటి సర్వము తరలిపోయే బాట నెరుగాదు. అర్థమైందమ్మా? మనం వెళ్ళేప్పుడు ఏమైనా తీసుకెళ్తామమ్మా? మొత్తం కట్ అయిపోయింది. ఈ శరీరంలో నుండి మనం నిష్క్రమిస్తే చాలు. ఈ శరీరంలో నుండి నిష్క్రమిస్తే చాలు. ఈ శరీరానికి అనుబంధంగా ఏవైతే ఉన్నాయో ఆ బంధాలన్నింటినీ కూడా కట్ చేసుకున్నాడు. ఒక్క కట్టింగ్ చాలమ్మా, ఒక్క కట్టింగ్ చాలు. ఒక్క కట్టింగ్ అనమాట. జస్ట్ ఇలా సిద్ధరంగా చేస్తే చాలు. పరమాత్మ ఒక్కసారి ఇలా ఈ ముడి కట్ చేస్తే చాలు. ఏ ముడి గురువు గారు? యాడేశారు ముడి? అమ్మ మీరు పెళ్ళిలో వింటారుగా, బ్రహ్మముడి విన్నారా ఎప్పుడన్నా? ఏ ముడి? బ్రహ్మముడి. అర్థమైందా? తెలియక అలా అనుకుంటారు. కొంగులు 2 3 మూడు అనుకుంటారు, అది అనుకుంటారు. అది అమ్మముడి. కానీ భగవద్గీతలో కానీ ఉపనిషత్తుల్లో కానీ పెద్దలు కానీ చెప్పబడినటువంటి బ్రహ్మము లేదా భగవంతుడు వేసిన ముడి వేరు. అర్థమైందమ్మా? ఆయన ఒక ముడి వేశాడు, దాన్నే మనకి అయ్యప్ప స్వాములు ఇరుముడి అంటారు. ఇరుముడి అంటారు కమ్మా. ఇరుముడి అంటే గుట్ట కట్టడమా? ఇరుముడి అంటే అదమ్మా. అర్థమైందమ్మా? ముందర ఒక ముడి, వెనక ఒక ముడి వేస్తారన్నమాట ఇరుముళ్ళు.
వాళ్ళ ఫార్మెట్ అది. ఆ మహాత్ములు ఒక ఆచరణ విధానాన్ని ఏర్పాటు చేసి ఇరుముడి కడుతున్నారు. కానీ ఇక్కడ ఇరుముడి వేరు, భగవంతుడు వేసిన ముడి వేరు. భగవంతుడు వేసిన ముడి ఎక్కడుందో తెలుసుకొని దాన్ని మనం ఇప్పుకున్నా పర్లా, ఆయన ఇప్పినా పర్వాలేదు. అర్థమైందమ్మా? మనం ఇప్పితే ఒక విధమైనటువంటి పద్ధతిగా ఉంటుంది, ఆయన ఇప్పితే ఒక విధంగా ఉంటుంది అన్నమాట. అర్థమైందమ్మా? అర్థమయ్యేటి క్లారిటీగా చెప్తామా 2 మాటలు, ఏం కాదుగా. ఇప్పుడు ఇందులో జీవుడు అని అంటున్నాంగమ్మ, ఆయన పోతర అంటున్నాంగా. పోతరా ఎప్పుడో ఒకసారి పోతరగమ్మ, అమ్మగారు పోతనం. అమ్మ జీవుడు అనేవాడు ఎప్పుడో ఒకసారి పోతరు. ఇప్పుడు ఆయన ఇందులో ఉన్నాడా లేదా? ఇందులో ఉన్నాడా లేడా? అమ్మ ఇందులో ఉన్నాడు ఒకటి. ఆయన ఇందులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడో ఒకసారి వెళ్తాడు, ఆయన ఎప్పుడో ఒకసారి వెళ్తాడు. మరి ఇప్పుడు ఎవరు ఉండమన్నారు ఆయన ఇందులో? మీరు ఏమైనా ఉండమన్నారమ్మా? మీరు ఏమైనా ఉండమన్నారా? ఏమైనా ఫోన్ చేశారా? అప్లికేషన్ పెట్టారా? మీరు ఎటు వెళ్ళొద్దు, ఇందులోనే ఉండాలా, వెళ్తే కుదరదని మనం ఏమైనా అప్లికేషన్ పెట్టినవా? లేదు, మన అప్లికేషన్తో సంబంధమే లేదు. మనం అప్లికేషనే పెట్టలా ఉండమని, కానీ అంటాం. నీ మీది ప్రేమ చేతను ఈ మనుజును నిలుపదలిచి ఎన్నో యుక్తులు తా మనరించిన నీ నిలుతున్న నిలువబడదు నిశ్చయమవులని. నీ మీది ప్రేమ చేతను ఈ మనుజులు నిలుపదలిచి ఎన్నో యుక్తులు, నిన్ను ఇందులో నుంచి పోనీయకుండా చేయాలని. అంతేనమ్మా? నీ మీది ప్రేమ చేతను ఈ మనుజులు నిలుపదలిచి ఇందులో నిలపాలని చెప్పి ఎన్నో యుక్తులు. వాళ్ళు చెయ్యని యుక్తి లేదు. పూజ అంటారు, లలిత అంటారు, సౌందర్యలహరి, భగవద్గీత, ధ్యానం, యోగం, ఆసనాలు, దాన ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు ఏమి చేయలేదు. చేసిన వాళ్ళు ఉన్నారా? శంకరాచార్య వారి కంటే గొప్పవాడమా మనం? రామకృష్ణ పరమహంస కంటే గొప్పవాడమా? రమణ మహర్షి కంటే గొప్పవాడమమ్మ? అమ్మ ఎంతమంది మహాత్ములు ఈ శరీరాన్ని విడిచిపెట్టలేదు? మరి వాళ్ళే విడిచిపెట్టారు. మనం ఎన్ని యుక్తులు చేస్తే మనం ఆగుద్దా? మనం ఎన్ని యుక్తులు చేసినా ఆగదు. ఇది తెలుసుగా అమ్మ? ఎన్నో యుక్తులు తామనరించిన నీ నిలుతునే నిల్వవలదు నిశ్చయమవలని. నేరైతే నిలవను, అది గుర్తుంచుకో అన్నారు. ఆయన అయితే పోతరంట. మనం ఏం ఉండమని మనం అడిగితే వచ్చాడా ఇందులో? అమ్మ మీరు ఏమైనా అడిగారా ఇందులోకి రమ్మని? ఏమండి సార్ రండి, ఒక శరీరాన్ని క్రియేట్ చేయండి, ఇందులో ఉండండి, నేను పలానా ఊళ్ళో పుట్టాలా, పలానా ఇంట్లో పుట్టాలా, నాకు ఇంత ఆస్తి ఉండాలా, ఇలాంటి భర్త ఉండాలా, ఇలాంటి భార్య ఉండాలా, ఇలాంటి కొడుకు, ఇలాంటి కోడలు, ఇలాంటి మనవడు, ఇలాంటి మనవరాలు, ఇలాంటి తోటి కోడలు, ఇలాంటి మరిది ఉండాలి, ఇలాంటి మరదలు ఉండాలని మనం ఏమైనా అప్లికేషన్ పెట్టామా? లే. మరి ఆయన ఎందుకు వచ్చిండు మనకేమైనా తెలుసా? తెలీదు. మరి ఎందుకు ఇందులో ఉన్నాడు ఏమైనా తెలుసా? తెలీదు. మరి ఎందుకు పోతున్నాడు ఏమైనా తెలుసా? తెలీదు. మరి ఏమీ తెలుసుకోకుండా ఉంటే మరి ఎందుకు వచ్చినట్టు జన్మకి? ఇవన్నీ తెలుస్తున్నాయి, కానీ ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చాము, ఇందులో ఆయన ఎందుకున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు అనేది తెలుసుకోవడం కోసమే మనం ఈ జన్మకు వచ్చాం. ఎందుకు వచ్చిన జన్మం సందేహం ఏమీ లేక సద్గురు కృపచే తొందరపాటుగా తెలియము. ఇది తొందరగా తెలుసుకోవాలి, లేట్ చేయొద్దు. ఇది తెలుసుకోవడం. ఎందుకు వచ్చిన జన్మము సందేహం ఏమీ లేక సద్గురు కృపచే తొందరపాటుగా తెలియము. ఫాస్ట్గా తెలుసుకోవాలి. ఎందుకు ఫాస్ట్గా తెలుసుకోవాలంటే ఎప్పుడు వెళ్తుందో తెలియదు కాబట్టి. ఈ శరీరం ఎప్పుడు వెళ్తుందో అర్థమైనా? ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ప్రస్తుతం అయితే ఇందులో ఉంది. ఇందులో ఎలా ఉన్నది, ఎందుకున్నది ఏమన్నా తెలుస్తుందా? ఏమో ఉచ్చినోడుకు తెలియాలి. మాకేం తెలుసు అయ్యా? ఆయన ఎందుకున్నాడో మాకేం తెలుసు, ఎందుకు పోతున్నాడో మాకేం తెలుసు? మాకు చెప్పి వచ్చిండా ఇందులో? మాకు చెప్పిపోతున్నాడా? అమ్మ మీకు చెప్పకుండా వచ్చిండా ఇందులోకి? మీ పర్మిషనే తీసుకోలేదా రావడానికి? వెళ్ళినప్పుడు కూడా మీ పర్మిషన్ తీసుకోవట్లేదా? అదేంది అంటే బహుశా ఈ శరీరం మీదా ఆయనదా? నిజమా ఏంటి? ఇది మంది కాదా శరీరం? మంది అని అనుకుంటున్నాం, అవునా కాదా? ఈ శరీరం మంది కాదు, ఈ శరీరం కూడా ఆయనదే. ఓహో అట్లా. అంటే ఆయన శరీరం, ఆయన వచ్చిండు, ఆయన శరీరంలోకి ఆయన వచ్చిండు, ఆయన శరీరం నుంచి ఆయన పోతున్నాడు, ఆయన ఇష్టం. మరి మీదేముంది ఇందులో? మరి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇందులోనే ఉండు, నేను పూజ చేస్తా, దండం పెడతా, మంత్రం చదువుతా. మరి ఆయన శరీరంలోకి ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయన వచ్చిండు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయన పోతున్నాడు. మన ప్రమేయం ఏముందంటే, మన ప్రయత్నం ఏముందంటే? ఆయన ఎవరు? వచ్చిన ఆయన ఎవరు? ఇందులో ఉన్నది ఎవరు? ఏమో అయ్యా, జీవుడు అంట, దేవుడు అంట. మరి అర్థమైందమ్మా? ఆయన ఎవరు? నువ్వు కాదు, నీకంటే వేరే ఆయన వేరే ఉన్నాడా? ఇప్పుడు ఇందులో ఎంతమంది ఉన్నారు?
5-6 ఉన్నట్టు మీకు తెలియట్లేదా అమ్మ? ఉదయం అయినా ఆయనే ఉన్నాడు, మధ్యాహ్నం ఆయన టిఫిన్ అప్పుడు ఆయనే ఉన్నాడు, లంచ్ అప్పుడు ఆయనే ఉన్నాడు, స్నాక్స్ అప్పుడు ఆయనే ఉన్నాడు, టీవీ చూసేప్పుడు ఆయన ఉన్నాడు, చుట్టాలతో మాట్లాడినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు, మళ్ళీ నిద్ర లేచినప్పుడు, జ్వరం తగిలినా, ఆరోగ్యంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, దుఃఖంలో ఉన్న ప్రతి క్షణంలో కూడా ఒక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ 4 ఉన్నట్టు అసలు తెలియట్లా. మీకేమైనా తెలుస్తుందమ్మా? అమ్మయ్య, ఒక్కరే ఉన్నట్టు తెలిస్తే ఓకే, మనం ఒక్కడమే ఉన్నట్టు తెలిస్తే ఓకే. ఆ ఒక్కళ్ళు ఎవరంటే బ్రహ్మము అన్నారు, లేకపోతే ఇక్కడ ఆత్మ అంటారు, లేకపోతే స్థాయిని బట్టి జీవుడు అని కూడా పిలుస్తారు. ఓకే, ఇది అర్థమైందా? ఇప్పుడు జీవుడు అనే ఆయన ఇందులో ఎందుకున్నాడు అనే ప్రశ్న అర్థమైందమ్మా. ఇంకోటి ఏమని చెప్తారంటే అమ్మా, జీవుడు మరి వెళ్తాడని అంటున్నాం కదా, ఎప్పుడు వెళ్తాడు? ఇందాక అనుకున్నాం ముడిప్పితే, ఆయన ముడేసిండంట, ఆ తాడు ముడిప్పాలన్నమాట. అర్థం, ఆ ముడిప్పితే వెళ్తారు. ఈ ముడేసింది ఎవరు? బ్రహ్మదేవుడు. అందుకు బ్రహ్మ ముడేసిండంట. ఎవరేసారు ముడి? బ్రహ్మముడి. అంటే పెళ్ళప్పుడు వేసేది కాదు, మనకు అర్థం కావడం కోసం అలా చెప్తారు. జీవుణ్ణి దేవుణ్ణి కలిపి వేసిన ముడి జీవ బ్రహ్మైక్యము, జీవుణ్ణి బ్రహ్మమును కలిపి వేసిన ముడి. ఇరుముడి అంటే ఇది. అర్థమైందమ్మా? ఈ ఇద్దరిని కలిపి ఉంచారు. అర్థమైందమ్మా? శరీరం ఉంది, శరీరానికి ఆయన కట్టారు. దేంతో కట్టారు? మీకు ఏమైనా అర్థమైంది? ఇప్పుడు ఆయన కట్టింది తెలుసా అమ్మా? దేంతో కట్టారు? ఏది తెగితే శరీరాన్ని విడిచిపెట్టి వెళుతున్నాడు. అమ్మ, మా సీత చెప్పింది. దేంతో? ప్రాణంతో కట్టారు. అర్థమైందమ్మా? ఒక తాడు ఉందనుకోమ్మా, ఒక తాడు ఈ స్తంభానికి కట్టాం, ఇంకొక వైపు జీవుడికి కట్టామనుకోండి. శరీరం అనేది స్తంభం, శరీరం అనేటువంటి స్తంభానికి ఒకవైపు కట్టారు తాడు, ఇంకొక వైపు జీవుడు అనేటువంటి వాడిని కట్టారు. అర్థమైందమ్మా? అయితే ఈ ముడి ఆయన గట్టి వేసించండి. ఇందులో ఎవరు? ప్రాణంతో ముడి వేసించాడు ఆయన. మనం ఎక్కడున్నాం? ప్రాణంతో కట్టబడి ఉన్నాం. ఈ శరీరంలో ఎలా ఉన్నాం? ప్రాణంతో ముడి వేయబడి ఉన్నాం. ప్రాణం పోతే ఆయన కూడా ప్రాణంతో పాటు వెళ్తారు. ప్రాణంతో కట్టారు. అర్థమైందమ్మా? ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు పిల్లర్ ఉందనుకో, పిల్లర్కి దారం కట్టారు, గాలిపటం కట్టారు. ఇప్పుడు అక్కడ స్తంభం కాడ మనం కట్ చేసినాం అనుకోమ్మా, ఏమవుతుంది? దారంతో సహా. ఇప్పుడు చాలామంది దారం పోయిందంటారు, చాలామంది ఏమంటున్నారు? దారం అంటే ప్రాణం, చాలామంది ప్రాణం పోయింది అంటాడు. కానీ ప్రాణంతో పాటు జీవుడు కూడా వెళ్ళారు. ప్రాణం అనే దారంతో, ప్రాణం అనే తాడుతో జీవుణ్ణి ఈ శరీరంతో కట్టి ఉంచారు. మీరు పాటలు వింటే బ్రహ్మంగారి పాటల్లో కూడా ఒక దాంట్లో ఇది చెప్తారమ్మా, దేకి దేకా మూల మధ్య చందమామ, దేకి దేకా మూల మధ్య చందమామ, పాము మాయగానే తిరుగుచుండు చందమామ. దేహము దేహికి మధ్యలో, దేకి దేకా మూల మధ్య చందమామ, పాము మాయగాను తిరుగుచుండు. అర్థమైందమ్మా? పాము మాయగా ఉందంటే, పాము అంటే ప్రాణం, దేహానికి దేహికి మధ్యలో, దేహికి అర్థమైందమ్మా? శరీరానికి జీవుడికి మధ్యలో ఏముంది? ప్రాణం ఉంది. ఎవరు కట్టారు? బ్రహ్మ కట్టాడు. బ్రహ్మ ముడి వేశాడు. అర్థమైందమ్మా? ఇక ఈ ముడిప్పుకోవడం మనకి చేతగాక ఆయన దీనికి ఏంటంటే ఆటోమేటిక్ ఇన్స్టాల్ సిస్టమ్ పెట్టారమ్మా. ఆటోమేటిక్ ఇన్స్టాల్ సిస్టమ్ అనమాట. మళ్ళీ ఆయన ప్రతి దానికి వచ్చి ముడిప్పుకొని పోవాల్సిన అవసరం లేదనమాట. ఆయన ఇన్స్టాల్ చేసేసారన్నమాట. కొన్ని రోజులైన తర్వాత ఈ శరీరం నుంచి అది వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా ఈ శరీరంతో వెళ్ళిపోయింది. ఏమిటి ఆటోమేటిక్ సిస్టమ్ అంటే, ఈ శరీరంలో జీవుడు ఎందుకున్నాడు? జీవుడే ఆధారముచే దేకమలునయుండే, జీవుడే ఆధారముచే దేకమలునయుండే, జీవుడెందుకు ఈ దేకము వీడిపోవుట, గురుడానే పేరు ముందు గురుతో వాకించినందుకు, గురుతో చూపవలెను గుణవంతులను చేరి అన్నారు. ఇందులో ఆయన
జీవుడు ఏ ఆధారం చేత ఇందులో ఉన్నాడు అంటే కర్మల యొక్క ఆధారం చేత, అంటే గత జన్మలలో చేసినటువంటి కర్మఫలాలు అనుభవించడం కోసం దాన్ని బేస్ చేసుకొని ఇందులో ఉన్నాడు. ఎందుకు విడిచిపెడతాడు? కర్మ ఎప్పుడైతే అనుభవించడం పూర్తయిపోయిందో ఆ క్షణంలోనే వెళ్ళిపోతాడు. అర్థమైందమ్మా? అయితే ఇందులో ఆయన ఎప్పుడు వెళ్తాడంటే కర్మ ఉన్నంత వరకు ఉంటాడు, కర్మ అనుభవించడం పూర్తయిపోతే వెళ్తాడు. ఇది ఆటోమేటిక్గా జరిగిపోయేటువంటిది, ఇది ఆటోమేటిక్గా జరిగిపోయేది. ఈ లోపల మనం ఏం చేయాలి? ఈ లోపల మనం ఏం చేయాలి? ఆ ముడెక్కడుందో తెలుసుకొని ముడిప్పుకోవాలి. లలితా సహస్రనామాల్లో కూడా చెప్తారమ్మా, బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, గ్రంథిత్రయ భేదనం చేయాలంటారు. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. అర్థమైందమ్మా? బ్రహ్మ గ్రంథి స్వాధిష్టాన దగ్గర ముడిపడి ఉంటుంది. విష్ణు గ్రంథి అనాహత చక్రం దగ్గర ముడిపడి ఉంటుంది. రుద్ర గ్రంథి ఆజ్ఞా చక్రం దగ్గర ముడిపడి ఉంటుంది. ఇవి 3 గ్రంథిత్రయం అంటారు. అర్థమైందమ్మా? కొంతమంది ఏంటంటే ప్రాణాయామ సాధన చేసి లేదా మెడిటేషన్ ద్వారా కానీ ప్రాణాయామం ద్వారా కానీ వాళ్ళ గురు సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్కొక్క చక్రాన్ని జాగృతం చేసుకుంటూ కుండలిని శక్తిని జాగృతం చేసి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ మూలాధారం నుంచి ప్రయత్నం చేస్తారు. ఇట్లా వెళ్తే మూలాధారం తర్వాత స్వాధిష్టాన చక్రం, అది దాటితే ఒక గ్రంథి ఒక 3 ఊడిపోయింది, ఒక 3 ఊడిపోయింది. తర్వాత మణిపూరక చక్రం, తర్వాత అనాహత చక్రం. అనాహత చక్రాన్ని దాటినప్పుడు 2, 3 ఊడిపోయింది. ఏ ముడి? విష్ణు గ్రంథి. గ్రంథి అంటే ముడి. అర్థమైందమ్మా? బ్రహ్మ గ్రంథి అంటే బ్రహ్మదేవుడు వేసిన ముడి, విష్ణు గ్రంథి అంటే విష్ణుదేవుడు వేసిన ముడి. అర్థమైంది? ఈ ముళ్ళు మనం వేసినవి కాదు. మరి ఇందాక ముళ్ళు ఎవరు వేశారు అన్నారే, ఈ ముళ్ళు వాళ్ళు వేశారు. అర్థమైందమ్మా? అందుకే ఆ పేరే ఉంది, అక్కడే ఉంది పేరు బ్రహ్మముడి అంటే బ్రహ్మదేవుడు వేసిన ముడి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి విష్ణువు వేసిన ముడి, రుద్ర గ్రంథి రుద్రుడు వేసిన ముడి. రుద్రుడు వేసిన ముడి ఎక్కడుందంటే విశుద్ధి చక్రం దాటి బొట్టు పెట్టుకునే కాడు ఉంటుంది. ఆజ్ఞా చక్రం, ఆజ్ఞా చక్రం దాటితే రుద్ర గ్రంథి విచ్ఛేదితమవుతుంది. అయితే ఇక్కడ టెక్నిక్ ఇంకోటి ఏంటో తెలుసా అమ్మ? మనకి సాధనా మార్గంలో ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వెళ్ళి షట్చక్ర భేదనం చేస్తే షట్చక్రాలు దాటినప్పుడు అప్పుడు సహస్రార చక్రంలోకి సహస్రారాంబుజారూఢ అని చెప్తారు కదా. అంటే సహస్రార చక్రంలోకి ప్రవేశిస్తే అక్కడ ఉన్నటువంటి అమ్మవారితో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరమశివుడితో మనం ఐక్యానుసంధానం కావాలని చెప్పి లలితా సహస్రనామాల్లో చెప్పినట్లుగా అట్లా చేయొచ్చు. అయితే ఇక్కడ టెక్నిక్ ఏంటంటే మనం ఈ 3 ముడులు ఇప్పుకోవాలి. ఎన్ని ముళ్ళు ఇప్పుకోవాలా? ఎవరెవరు వేశారు? బ్రహ్మదేవుడు వేసింది, విష్ణు వేసింది, 3 ముళ్ళు ఇప్పుకోవాలి. ఇంకో టెక్నిక్ ఏంటో తెలుసా? అయితే అంటే ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కో విధానం ఉంటుంది. మనం కనుక ఒకవేళ ఈ టెక్నిక్ తెలుసుకొని డైరెక్ట్గా రుద్రగ్రంథిని విచ్ఛేదితం చేసుకునే టెక్నిక్ ఒకటి ఉంది యోగ సాంప్రదాయంలో. అర్థమైందమ్మా? యోగ సాంప్రదాయంలో డైరెక్ట్గా రుద్రగ్రంథిని విచ్ఛేదితం చేసుకునే టెక్నిక్ ఒకటి ఉంది. రుద్రగ్రంథిని విచ్ఛేదితం చేసుకుంటే ఆటోమేటిక్గా బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి కూడా విచ్ఛేదితం అయిపోతుంది. ఆ ఒక్కదాన్నే కనుక మనం విచ్ఛేదితం చేసుకోదలుచుకుంటే రుద్రగ్రంథినే కనుక మనం ఆ 3 విప్పుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ 2 గ్రంథుల యొక్క ఈ 3 కూడా విడిపోతాయి. ఇది తెలుసుకున్నటువంటి యోగులు ఏం చేస్తున్నారంటే ఈ మిగతా షట్చక్రాలతో సంబంధం లేకుండా డైరెక్ట్ ఆజ్ఞాచక్రం మీదనే సాధన చేసి బ్రహ్మరంధ్రము ద్వారా తమ యొక్క ప్రాణశక్తిని ఆజ్ఞాచక్రంలోకి ప్రసరితం చేసి ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి రుద్రగ్రంథిని విచ్ఛేదితం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భగవద్గీతలో మనకు 8వ అధ్యాయంలో చెప్తారు, మూర్ధ్యాదాయాత్మనః ప్రాణమాస్థిత యోగధాన్ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ అని చెప్తారు. మరి 8వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఇంకా మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్, భ్రు మధ్యంలో నుండి ప్రాణాన్ని పైకి ప్రసరితం చేయాలి. అది ఎలా చేయాలంటే యోగ మార్గం ద్వారా. ఏం చేయాలంటే మూర్ధ్యాదాయాత్మనః ప్రాణమాస్థిత యోగధారణం, మూర్తి స్థానమైనటువంటి సహస్రార చక్రంలో తీసుకువెళ్ళి ప్రాణమును ప్రతిష్ఠితం చేయాలి. ప్రాణ ప్రతిష్ఠ ఎక్కడ చేయాలి? సహస్రార చక్రంలో. మూలం అక్కడే ఉంది. మూలం ఎక్కడుంది? అక్కడే ఉంది. అర్థమైందమ్మా? ప్రాణ ప్రతిష్ఠ, దేవుడికి ప్రాణ ప్రతిష్ఠ ఎక్కడ చేయాలా? సహస్రార చక్రంలో. అర్థమైందమ్మా? సహస్రార చక్రంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అప్పుడు దైవానుభూతిని కలుగుద్ది, బ్రహ్మానుభూతిని కలుగుద్ది, ఆత్మానుభూతిని కలుగుద్ది. ఇక్కడ చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈశా బ్రహ్మస్థితి అనేటువంటిది నీకు ఎప్పుడు సిద్ధింపబడుతుందంటే అప్పుడు.
అర్థమైన బ్రహ్మ నిర్వాణ మృశ్యతి అని చెప్పినటువంటి ఎప్పుడు బ్రహ్మానంద భరితుడవుతాడు అంటే సహస్రార చక్రంలోకి నీవు ప్రవేశించినప్పుడు. ఇది మనకి 8వ అధ్యాయంలో చెప్తారు. అర్థమైనా మూర్ధ్యాదాయాత్మన ప్రాణమాస్థిత యోగ ధారణం అని చెప్తారు. నీ యొక్క ప్రాణమును మూర్తి స్థానంలో ధారణ చేసినప్పుడు, ప్రతిష్ఠితం చేసినప్పుడు నీకు బ్రహ్మానందం కలుగుతుంది. మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు చేయాలా? అంత్యకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి. శరీరాన్ని విడిచిపెట్టకముందే చేయాలి. ఇప్పుడు కాదులే గురువుగారు, తర్వాత ఎప్పుడన్నా చేస్తలే అంటే ప్రాక్టీస్ లేని ఏమవుద్ది? అర్థమైందా? ఇప్పుడు ఇంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే కూర్చుందామంటే కాలు నొప్పి, ఏలు నొప్పి, చెయ్యి నొప్పి, కాళ్ళు అడుజాపి గంటసేపు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అంటే ఇంత ప్రాక్టీస్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదలకుండా కూర్చొని లలిత చదువుతున్నాం, సౌందర్యలహరి చదువుతున్నాం, విష్ణు సహస్రనామాలు, హనుమాన్ చాలీసా, భగవద్గీత ఇవన్నీ చదివేటువంటి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మనకే సాధ్యం కాకపోతే కొత్తగా వచ్చినట్టు కూర్చోబెడితే ఏం సాధన చేస్తాడు? అందుకే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము ఇలా అష్టాంగ యోగం చెప్పినటువంటి దాంట్లో పతంజలి మహర్షి ఏం చెప్పారు? ఆసనం. ఏమన్నారు? ఆసనం. కూర్చోటం కూడా రావాలన్నారు. కూర్చోటం రాదమ్మా కానీ అనుకుంటారు, చాలామందికి రాదు. కూర్చోటం రాదు. కూర్చుంటే కదలకుండా ఉండాలంట స్టేబుల్గా. అర్థమైందా తల్లి? అంటే మనకంత చెప్పట్లేదులే కానీ మనకు అంత లేదులే అమ్మా. లేకపోతే పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. పద్మాసనం వేసుకొని కూర్చుంటే ఫాస్ట్గా ఈ మనకి కుండలిని జాగృతం అవుతుంది. కుండలిని శక్తి ఫాస్ట్గా జాగృతం కావడానికి దోహదం చేస్తారు మేడం. అందుకని పద్మాసనం అంటారు. పద్మాసనం వేసుకొని కనీసం 1 గంట కూర్చోగలమా? చూడమ్మా, కనీసం పద్మాసనం కాదమ్మా, మీరు కుర్చీలో కూర్చున్నా కానీ 1 గంట సేపు ఇలా చిన్ముద్ర పట్టుకొని కూర్చున్న తర్వాత చెయ్యి కదిలించకుండా ఉండగలుగుతారా? చూడమ్మా, ఒక 5 నిమిషాల కాంగంలోనే ఈ చెయ్యి పైకి వస్తుంది. అర్థమైంది? మరి చెయ్యి సాపుతాం, మళ్ళీ నడువు వంగిపోయింది అనుకుంటాం, పైకి అంటాం, మెడ వంగింది అనుకుంటాం, ఇడిది వస్తాం, ఫ్యాన్ తిరుగుతుందా లేదా వస్తాం. అంటే 10 నిమిషాల్లోనే 10 ఆలోచనలు కదులుతూ ఉంటాయి. అంటే అందరికి కాదమ్మా, మనం అంటే ఎక్స్పర్ట్స్ అనుకోమ్మా, కొత్త అమ్మా. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే ఆసనం కూడా సిద్ధించాలి. ఇక్కడ ఏం కావాలా? ఆసనం. కూర్చోవటం కూడా రావాలి. కూర్చోవటం అనేటువంటిది 42 డేస్, 40 మండలం రోజులు. 40 రోజులకి మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా అర్ధగంట కూర్చోగలుగుతారు కదలకుండా. కూర్చున్న తర్వాత నేను కదలకూడదని అనుకోవాలమ్మా. దేనికి కూడా మీరు మాయ ఏం చేస్తుంది, మనసు ఏం చేస్తుంది, మీరు కూర్చోంలోనే మంచినీళ్ళు తాగిరారాదు అంటది. అర్థమైందమ్మా? టైం చూడు ఒకసారి అంటది, రేపు చేయొచ్చుగా అంటది, ఇవాళ మంచి రోజు కాదు రేపు మంచి రోజు అంటది. అర్థమైందమ్మా? మనకి ఎన్ని భ్రమలు కల్పిస్తుందో మనసు, వెంటనే ఇవాళ మంచి రోజు కాదంట కానీ తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఇన్ని రోజుల నుంచి నువ్వు చేస్తున్నావు, మళ్ళీ నువ్వు కూడా చేయాల్సిన దాని మీద కొత్త వాళ్ళు అంటే చేయాలి కానీ నువ్వు ఎంత సీనియర్ నీకేం అవసరం అంటది. నువ్వు మహాజ్ఞానివి, నువ్వు బ్రహ్మజ్ఞానివి, నువ్వు కూడా వాళ్ళతో పాటు పారాయణం చేయాలా, నువ్వు కూడా వాళ్ళతో పాటు ధ్యానం చేయాలా, వాళ్ళతో పాటు నువ్వు కూడా గుడికాడుకు వెళ్ళి వినాలా, ఆ మాత్రం పుస్తకం నువ్వు ఇంట్లో చదువుకోలేవా అంటది మనసు. అర్థమైందా? మనసు ఊరికనే మనల్ని పడేస్తే తల్లి. చాలా అవేర్నెస్తో ఉండాలి, చాలా ప్రయత్నం చేయాలి. ముందు ఆసనం సిద్ధింప చేసుకోవాలి, తర్వాత సాధన ప్రారంభించాలి. ఏం చేయక్కల, సాక్షిభూతంగా ఉండి చూస్తే చాలు, సాక్షిగా ఉంటే చాలు, అన్నీ గమనిస్తూ ఉంటే చాలు. ఇది మనకి 8వ అధ్యాయం వచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పుకోవచ్చమ్మా. ఇక్కడ ఏమన్నా అంత్యకాలేపి బ్రహ్మ నిర్వాణం ఉచ్యతి అన్న, అంత్యకాలంలో కూడా ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండాలి అని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటి జరిగింది. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే సిద్ధిస్తుంది, ఇది చాలా తక్కువ మందికి మాత్రమే ప్రాప్తిస్తుంది. మనకు గనక ఆ అవేర్నెస్ ఉంటే నిరంతరం సాధన చేసే వాళ్ళకి లాస్ట్ మినిట్ ఏంటో తెలుస్తుంది. అర్థమైందమ్మా? చాలామంది యోగులకి వాళ్ళు ఎప్పుడు శరీరాన్ని విడిచిపెడతారో వాళ్ళకి ముందే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ముందే సంచి సర్దుకొని రెడీగా ఉంటారు. అది తెలియలేదనుకోమ్మా, హడావుడిగా ట్రైన్ ఎక్కితే ఎలా ఉంటుంది? చెప్పు. ఆమె అంటుంది అన్నమాట, నేను సంస్కృతికుంటున్నాను, వాళ్ళందరూ వచ్చినారు నా కోసం, నేను వెళ్ళిపోతున్నాను, నా డబ్బా నా భార్య అని అనిపించింది. అంటే కొంతమందికి తెలియచ్చు అమ్మ, తాము వెళ్ళిపోయేటువంటి విషయం లాస్ట్లో వాళ్ళకి తెలియచ్చు, కొంతమందికి తెలుస్తుంది. అందులో
మరి నిరంతరం సాధన చేసేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తామ్మా. ఎందుకంటే మన ప్రాణశక్తి లెవెల్స్ తగ్గుతుంటాయి 6 నెలల నుంచే. అర్థమైందమ్మా? 6 నెలల నుంచే మనలో ఆ ప్రాణం యొక్క లెవెల్స్ తగ్గుతుంటాయి అన్నమాట. బ్రీతింగ్ లెవెల్స్లో తెలుస్తుంది అనమాట. వాళ్ళకి నిరంతరం ప్రాణాయామం చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. బ్రీతింగ్ దాంట్లో మార్పు వస్తుంది అనమాట. దాన్ని బట్టి వాళ్ళు గుర్తిస్తారనమాట. ఇది తగ్గిపోతుంది కాబట్టి దీనికి నేను దగ్గర టైం వచ్చిందని చెప్పి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు కరెక్ట్ ఫిక్స్ చేయగలుగుతారు టైం. ఈ టైం కల్లా ఈ శరీరాన్ని నిష్క్రమిస్తుంది అని చెప్పి అది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సెల్ఫిష్గా ఆ సాధన చేసేటువంటి ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అది అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రయత్నం చేస్తారు. ఇంకా అదే ఆ చివరి క్షణంలో ఆ భావంతో ఉంటారు. మరి అది అందరికీ సాధ్యమవుద్దా? అందుకనే నిరంతరం అది సిద్ధించడం కోసమే మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనుకోమ్మా. అది ఎప్పుడైనా రాని మనం నిరంతరం అదే భావంతో ఉన్నాం అనుకో. అది ఎప్పుడు శరీరాన్ని విడిచిపెడితే మనకేంటి? మనం ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి మళ్ళా జనన మరణాలు లేనటువంటి మోక్ష స్థితి సిద్ధిస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూషన్ అమ్మ. మన భారతదేశంలో ఉన్నటువంటి ఋషుల్లో ఒకతను కట్వాంగుడు అనేటువంటి ఒక రాజు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, మీరు వినే ఉంటారు. కట్వాంగుడు, ఆయన పేరు కట్వాంగుడు. ఆయన ఒకసారి దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినటువంటి సందర్భంలో ఆ ఇంద్రుడు ఇన్వైట్ చేస్తారనమాట. కొంచెం నీ సపోర్ట్ నాకు కావాలి, కొంచెం ఇట్లా రాక్షసుల మీద మనం యుద్ధం చేయాలి, సపోర్ట్ కావాలి అంటాడు. అంటే కట్వాంగుడు వెళ్తారు. ఇట్లా చాలామందిని ఇన్వైట్ చేస్తారు, సపోర్ట్ తీసుకుంటాడు ఇంద్రుడు. కట్వాంగుడు కూడా వెళ్తారు, ఆ యుద్ధం చేస్తారు, రాక్షసులతో గెలుస్తారు. ఎవరు? దేవతలు గెలుస్తారు. గెలిస్తే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, విజయోత్సాహాలు చేసుకుంటారు కమ్మ. అలా విజయోత్సాహాలు చేసుకునేటువంటి సందర్భంలో కట్వాంగుని కూడా పిలిచి, మరి మా తరపున నువ్వు యుద్ధం చేసి మా విజయానికి కొంచెం దోహదం చేసావు కాబట్టి ఏం కావాలో కోరుకో అంటారు. వెంటనే ఆయనకు ఎందుకో ఫ్లాష్ అవుట్ అవుతుంది అన్నమాట. ఏం కోరుకుంటే బాగుంటుందని అన్నమాట ఆలోచించి, నేను ఎప్పటి వరకు జీవించి ఉంటానో నాకు అది చెప్పండి అంటాడు. నేను ఎప్పటి వరకు జీవించి ఉంటానో చెప్పండి అని చెప్తారు. అయితే ఆయన అంటాడనమాట, అయ్యా మరి ఇది దేవరహస్యం, అలా చెప్పకూడదు. ఈ మానవులు ఎప్పటి వరకు ఉంటారనేటువంటిది దేవతలుగా మా అంతరకు మేము చెప్పలేం, మీ అంతరం మీరు తెలుసుకోవాలి, కానీ దేవతలమైనటువంటి మీరు పలానా టైంకి పోతారని మేము చెప్పకూడదు అని అంటాడు. పర్వాలేదని, మరి మీరు నాకు వరం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందేనని అంటాడు. సరే, అప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుని కనుక్కొని ఈయన ఆయుష్ చెప్పమంటే చెప్తారు. ఆయనే ఏమని చెప్తారు, ఇంకా ఓన్లీ 2 గడియలు మాత్రమే నువ్వు జీవిస్తావు అంటాడు. ఎన్ని గడియలు? 2 గడియలు. 2 గడియలు అంటే మన అప్రాక్సిమేట్ మన టైం ప్రకారం 48 మినిట్స్ అనుకోండి. గడియకు 24 నిమిషాలు చెప్తారు కొంతమంది. 2 గడియలు అంటే 48 నిమిషాలు. ఓకే, అప్రాక్సిమేట్లీ 2 గడియలు మాత్రమే జీవిస్తావని అంటారు. అయితే 2 గడియల్లో శరీరాన్ని విడిచిపెడతానని ఆయనకు అర్థమైంది. 2 గడియల్లో శరీరాన్ని విడిచిపెడతానని ఆయనకు అర్థమైంది. ఇప్పుడు మనకు తెలిసిందనుకోండి, సపోజ్ ఒకవేళ మనకే కనుక ఈ గేటు దాటమని చెప్పారనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం? హ్యాపీగా ఫీల్ అవుతామా, బాధపడతామా? మనం భగవద్గీత చదివే యోగులు, జ్ఞానులు, ఏషా బ్రాహ్మీ స్థితి పద. ఓకే, అది అయితే అమ్మ ఆయన గారిని అడిగితే చెప్తారనమాట, 2 గడియల సమయం ఉందంటే వెంటనే ఆయన చెప్తాడు, స్వామి నాకు మీరు ఒక ఫేవర్ చేయాలి అంటాడు. ఏం చేయాలంటే, నేను వెళ్తే ఇప్పట్లో వెళ్ళలేను, మీ యొక్క మహిమ చేత, మీ యొక్క శక్తి చేత నన్ను మా ధ్యాన మందిరంలోకి చేర్చండి అని అడుగుతారు. ధ్యాన మందిరంలోకి చేర్చండి. ధ్యాన మందిరంలోకి చేర్చుతారు. ధ్యాన మందిరంలో కూర్చొని ఇంకా మిగిలిన సమయంలో అతను ఇంక దేన్ని గురించి ఆలోచించలేదు. రాజ్యం గురించి కానీ, తర్వాత ఎవరు పరిపాలించాలి అనే దాని గురించి కానీ దేన్ని గురించి ఆలోచించలేదు. వెంటనే ఆ మిగిలిన ఆ గడియ సమయాన్ని దైవమునందే కేంద్రీకృతం చేసి ఉంచాడు. దైవభావంతో గడిపాడు ఆ క్షణం. ఇక వేరే ప్రాపంచికమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఆలోచన లేకుండా దైవభావంతో, దైవ ధ్యానంతో నిలిపి ఉంచాడు మనసుని. దైవభావంతో శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకు మోక్షం వచ్చింది. అదేనా? ఇప్పుడు చివరి సమయం తెలియటం వేరు, ఆ సమయంలో ఎలాంటి స్థితిలో ఉండాలో అలాంటి స్థితిలో ఉండటం వేరు.
అర్థమైందమ్మా? చాలామంది ఎవరైనా పరంపదిస్తే, భక్తులు పరంపదించారనుకోమ్మా, ఆ పెద్దవాళ్ళు ఉంటే వెళ్ళి వాళ్ళ చెవిలో రామనామం కానీ కృష్ణనామం కానీ అట్లా చెప్తూ ఉంటారు. అమ్మవారి నామము, ఏదో ఒక నామం, దైవానికి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని కానీ, ఓం నమ శివాయ అని కానీ, ఓం నమో నారాయణ, ఓం శ్రీమాత్రే నమః అని కానీ, అట్లా ఒక మంత్రాన్ని వాళ్ళ యొక్క, ఓం నమో భగవతే వాసుదేవ, ఇలాంటి మంత్రాలు వాళ్ళ యొక్క చెవిలో చెప్తారన్నమాట. శ్రీరామ రామ రామేతి కానీ ఇలా చెప్తారు. ఎందుకు? ఒకవేళ జీవుడు ఏమన్నా అందులో ఉంటే వెళ్ళేప్పుడు ఈ స్మరణతోడైనా వెళతాడు అనేటువంటి ఆలోచనతో, నిజంగా వాడు భక్తుడై ఉంటే, ఆ శరీరంలో ఉన్న జీవుడి కనుక అర్హుడై ఉంటే వెంటనే వీళ్ళు చెప్పినటువంటిది గ్రాసిఫికేషన్ చేసుకొని ఆ భావంతో ముందుకు అడుగు కదిలించేటువంటి ప్రయత్నం చేస్తారు. అర్థమైందమ్మా? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూషన్ అమ్మా. మాకు వైరాలోనే ఒక భక్తురాలమ్మ, కొమిరిశెట్టి కనకమ్మ గారు అని భక్తురాలు, మా నాన్నగారి దగ్గర ఉపదేశం తీసుకుంది. అయితే వారికి కూడా లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, చివరి స్టేజ్లో ఉన్నారు. అలా చివరి స్టేజ్లో ఉన్నటువంటి సమయంలో మరి వాళ్ళు బంధువులందరూ వస్తున్నారు పోతున్నారు, ఎంతమంది వచ్చిపోయినా కానీ జీవుడు అంతే ఉన్నాడు, లోపలే ఉన్నాడు, కొట్టుకుంటూ ఉన్నాడు. అలా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి గుర్తుకొచ్చింది, వాళ్ళ పిల్లలు మంచి భక్తులే, వాళ్ళకి గుర్తొచ్చింది. మరి మా అమ్మగారు అప్పుడప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళేది కదా, ఒకళ్ళు మా అమ్మగారికి ఏమైనా గురువుగారి మీద ఏమైనా మనసు ఉందేమో చెప్పి మరి గురువుగారు సలహా తీసుకుందామని చెప్పి వచ్చి మా నాన్నగారికి చెప్పారు. నాయనగారు మరి ఇట్లా మా అమ్మగారు ఇట్లా ఉన్నారు పరిస్థితి అని చెప్పారు. మా నాన్నగారు కూడా అప్పుడు కొంచెం పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచంలోనే ఉంటున్నారు. నన్ను పంపించారనమాట, భగవద్గీత చదివి రాపో నాయన అక్కడికని. నేను మరి కొంతమంది భక్తులందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడగారు అలా మంచంలో పడుకున్నారు, మేము ప్రార్థన చేసి భగవద్గీత చదువుతున్నాం. అలా మేము భగవద్గీత చదువుతున్న సమయంలోనే ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టారు. అర్థమైందా? అంటే ఆవిడ మనసులో ఈ దైవధ్యాసే ఉంది, ఆ గురువు చెప్పినటువంటి జ్ఞానమే ఉంది. గురువుగారు గుర్తుకొచ్చారు, గురువుగారి భావంతో ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆ జ్ఞానం గుర్తుకొస్తుంది. ఎప్పుడైతే మనం ఈ యొక్క భగవద్గీత పఠించడం చేత ఆవిడకి ఇక పూర్తయిపోయింది, ఆ కొరత లేకుండా అయిపోయింది, పూర్తయిపోయింది. అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టింది. అట్లా మరి అది అందరికీ సాధ్యమవుద్దా? అర్థమైందమ్మా? ఒక ఆయన సినిమాకు పోయి సినిమా హాల్లోనే పోతారు, ఒక ఆయన హోటల్కి వెళ్ళి హోటల్లోనే, ఒక ఆయన పెళ్ళికి వెళ్ళి పెళ్లి కాడే, ఒక ఆయన పొలంకి వెళ్ళి పొలంలోనే, ఇట్లా ఎక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడే వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు దైవ ధ్యానం చేయాలి? సినిమాకి వెళ్ళినా, సీరియల్ చూస్తున్నా, అన్నం వండుతున్నా, కూర వండుతున్నా, ఇల్లు వడుస్తున్నా, చుట్టాలింటికి వెళ్ళినా, వీధిలో వెళుతున్నా, షాపింగ్కి వెళ్ళినా, మీరు డీమార్ట్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ధ్యాస దైవం మీదనే కేంద్రీకృతం చేసి అలాంటి బ్రాహ్మీ స్థితిలో ఉన్నాం. ఎలాంటి మోహాలు లేకుండా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. భ్రాంతులన్నింటినీ విడిచిపెట్టి పరమాత్మ చెప్పినటువంటి పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా చేసినప్పుడు ఈ జన్మకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. అర్థమైందమ్మా? దయతల సద్గురు ప్రభు మహారాజుకు శ్రీకృష్ణ పరమాత్మకు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ. ఓం తత్సత్. జయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.